ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ సద్గురు శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారి సన్నిధిలో భక్తులు మరియు సేవకులు శిష్యులు పొందిన దివ్యానుభవములు కొన్ని ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు శిష్యుడి పేరు ప్రసాద్. వీరు దివ్యానుభవం ఇలా ఉంది. వీరు ఆఫీస్లో చేరిన అంటే ఉద్యోగంలో చేరిన మొట్టమొదట్లో వారి కొలీగ్స్ తో కలిసి బయటకు వెళ్తూ కెఫ్టీరియాలో కబుర్లు చెప్తూ ఉండేవారు. ఒకసారి వీరు సార్తో ఇదే విషయం చెప్పారు. వారు చెప్పిన విషయం ఏంటంటే, ఇలా ఒక్కొక్కసారి అతనికి మాట్లాడడం ఇష్టం లేకపోయినా వారితో మాట్లాడకపోతే బాగుండదు, ఎవరేమైనా అనుకుంటారని మాట్లాడుతూ ఉంటాను అని సార్తో ఈ ప్రసాద్ గారు చెప్పారు. అప్పుడు వెంటనే సారు ఇలా చెప్పారు. వారి నోటి మీద కుడి చేతి చూపుడు వేలు వేసుకొని అది తప్పు అన్నట్లు చెప్తూ సార్ ఇలా చెప్పారు. అలాంటి కబుర్లు చెప్పడం వల్ల ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుందో తెలుసా అని చెప్పారు. తర్వాత నుంచి ఈ ప్రసాద్ గారు క్యాఫ్టీరియాలో కబుర్లు చెప్పడం మానేశారు. తర్వాత వీరు ఒకసారి ప్రసాద్ గారు ఆఫీస్ పని మీద అమెరికాకు 9 నెలలు వెళ్ళారు. అప్పుడు వీరు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అంతా చూసి అమ్మాయిల్ని అంతా చూసిన తర్వాత వారికి పిచ్చి పిచ్చి ఆలోచనలు, అలా రొమాంటిక్ ఆలోచనలు వస్తూ ఉండేవి. తర్వాత ఆ రొమాంటిక్ సీరియల్స్, సినిమాలు కూడా చూస్తూ ఉండేవారు. సార్కి ఇదే విషయం, అంటే అతని బలహీనత, అప్పుడు సార్కి ఈ విషయం చెప్తూ ఉత్తరం రాశారు ప్రసాద్ గారు. దానికి సార్ ఏమో రిప్లై ఇస్తూ వారి సొల్యూషన్ ఇలా చెప్పారు. ఇలాంటి ఆలోచనలకి కారణం ఒకటి దుష్ట సాంగత్యం, అంటే ఆ దుష్ట సాంగత్యం మనుషులు కానీ పుస్తకాలు కానీ కావచ్చు. ఇక రెండవ కారణం మనం తినే ఆహారం. ఏ ఆహారము అలాంటి ఆలోచనలు కలిగిస్తుందో తెలుసుకోవాలి. నీకు ఏ ఆహారం తింటే అలాంటి ఆలోచనలు వస్తున్నాయో గుర్తించు అని అది గమనించి నీవు ఆ ఆహారం వదిలే అని చెప్పారు సార్ వీరికి. ఈ లెటర్ చేరిన తర్వాత ఈ ప్రసాద్ గారు అదే విధంగా సార్ చెప్పినట్టే గమనించారనమాట. ఏ ఆహారం తిన్న తర్వాత ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని. వీరికి చాక్లెట్ తిన్న తర్వాత అలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయని తెలిసింది, గుర్తించారనమాట. చాక్లెట్ తిన్న తర్వాత ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని వెంటనే ఆ చాక్లెట్లు తినడం మానేశారు. ఆనాటి నుంచి ఈ ప్రసాద్ గారి మనసు ప్రశాంతతని పొందింది. వెంకటేశ్వరరావు గారు, వీరు శ్రీ సుబ్రహ్మణ్య సార్ యొక్క భక్తులు, సేవకులు కూడా, శిష్యులు. వీరికి శ్రీ పెసల సుబ్రహ్మణ్య సార్ పుస్తకాల ముద్రణ సేవని అలాట్ చేశారు. వారు ఆ సేవ ఎలా చేశారు అన్నది వారు ఇలా వివరించారు. వీరు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఫ్యాకల్టీగా, కాలేజీలో ఫ్యాకల్టీగా వీరు ఉంటారు. సార్ దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు సార్ వీరికి 70,000 రూపాయలు ఇచ్చి వార్తాలాపం ప్రింట్ చేయించమన్నారు. అంటే అప్పటికి తనకు వెంకటేశ్వరరావు గారికి ప్రింటింగ్ అంటే ఏమీ తెలీదు. కానీ సార్ చెప్పారు కదా, సేవ చేద్దాము అని సార్ మాటకి అడ్డు చెప్పకుండా చేస్తానని చెప్పారు. వారి సమ్మతిని తెలియజేస్తారు. ఆ తర్వాత వీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈయన అది సాయి గ్రాఫిక్స్ లో ప్రింట్ చేయించారనమాట. చాలా తక్కువ ఖర్చు అయింది. అంటే ఇది మాస్టర్ గారు ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారికి ఇష్టమైన గ్రంథం ఇది. అప్పుడు ముద్రణలో లేదు, అంటే అప్పటికే మాస్టర్ గారు లేరు. ఆ గ్రంథం ముద్రణ అవ్వలేదు. ఆ గ్రంథ ముద్రణ వీరికి ఇచ్చారనమాట ఆ సేవ. వీరు సాయి గ్రాఫిక్స్ లో ప్రింట్ చేయించారు. ఖర్చు కూడా చాలా తక్కువైంది. ఎలా అయిందంటే, వీరు ఈయన వెంకటేశ్వరరావు గారు రూమ్మేట్ ప్రింటింగ్ అంటే టైపింగ్ చేస్తూ ఉండేవారు.
అందుకని వీరు ఒక అంటే డెస్క్‌టాప్ సిస్టమ్ ఒకటి కొన్నారు. కొని దాంట్లో టైప్ చేస్తూ ఉండేవారు. ఆ టైప్ చేసినవి వీరు కరెక్ట్ చేస్తూ ప్రూఫ్ రీడింగ్ చేస్తూ ఉండేవారు. అది గ్రంథ ముద్రణకి ఇస్తూ ఉండేవారు. దాంతో ఖర్చు తక్కువ అవుతూ ఉండేది. ప్రూఫ్ రీడింగ్ వీరు చేసి ఇచ్చేవారు. గ్రంథ ముద్రణ తక్కువగా అవుతూ ఉండేది. ఆహ్, ఆ విధంగా వీరు సేవ ఆ గ్రంథ ముద్రణ సేవ చేసుకున్నారు. నెల్లూరులో ప్రింట్ చేయించేటప్పుడు చాలా ఎక్కువ ఖరీదు అవుతూ ఉండేది. కానీ హైదరాబాద్‌లో ప్రింట్ చేయించిన దగ్గర నుంచి ఈ చిన్న చిన్న పుస్తకాలైతే రూ. 1 ప్రింటింగ్‌కే వచ్చేవి. పెసల సుబ్బరామయ్య సారు ప్రతి సంవత్సరం ఒక 2, 3 లక్షల రూపాయలు వరకు పుస్తకాలు ప్రింటింగ్ చేయిస్తూ ఉంటారు. అందుకని వారు సుబ్బరామయ్య సారు ఎక్కడ తక్కువకి అవుతుందో కనుక్కొని అక్కడ చేయిస్తూ ఉండేవారనమాట. అందుకని మనకి ఇప్పుడు ఇన్ని గ్రంథాలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర గ్రంథాలు ఇన్ని లభ్యం కావటానికి కారణం శ్రీ పెసల సుబ్బరామయ్య సారు చేసిన ప్రయత్నము, ఆరాటము, వారు చేసిన కృషి. అందుకని ఇప్పుడు మనకి ఇన్ని గ్రంథాలు లభ్యమవుతున్నాయి. అంటే వారు తక్కువ ఖరీదుకి ప్రింట్ చేయించి, ఆ పుస్తకాలన్నీ మనకి అందుబాటులోకి తెచ్చారు శ్రీ సుబ్బరామయ్య సార్. ఈ విధంగా మనకి అవి ఆ పుస్తకాలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర గ్రంథాలన్నీ చదివే అదృష్టాన్ని మనకి సారు కలిగించారు. రవికుమార్ గారు వీరు సార్‌కి యొక్క సేవని వీరికి అలాట్ చేసిన సేవ గురించి వీరు ఇలా చెప్తున్నారు. సార్ వీరికి అలాట్ చేసిన సేవ గురించి. వీరు ఇలా చెప్తారనమాట. సార్ చెప్పిందే చేస్తారు. చేసేదే చెప్తారు. ఒకసారి అమ్మగారికి అంటే సుబ్బరామయ్య సారు భా శ్రీమతి గారికి చేతికి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆమెకు వైద్యానికి పుత్తూరు దగ్గర ఇంకా అక్కడ ఉన్న ఇంకో దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పుత్తూరు ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. సా అక్కడికి వెళ్ళిన రోజు రాత్రి 11 గంటలకు అంటే సారు, అమ్మగారు వెళ్ళిన రోజే రాత్రి 11 గంటలకి ఒకతని కాలు విరిగిన ఒకతన్ని కొందరు మోసుకొచ్చారు. వాళ్ళు చాలా దూరం నుంచి అతన్ని తీసుకొని రావడంతో వాళ్ళు అలిసిపోయి పడుకుండిపోయారనమాట. కానీ ఆ వచ్చిన అతనికి ఆకలి. తీసుకొచ్చిన వాళ్ళు అలసిపోయి నిద్రపోయారు. కానీ ఆ కాలు విరిగిపోయిన నొప్పి, ఆకలి 2 అంటున్నా వాళ్ళెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సారు ఏం చేశారంటే వారి చూస్తూ ఉన్నారు కంటి ముందు అతని ఆకలి బాధ, కాలు నొప్పి 2 భరిస్తున్నారు. ఆ బాధకి వారు చలించి ఆ రాత్రి 11 గంటలప్పుడు అక్కడ 2, 3 కిలోమీటర్ల దూరం నడిచి ఎళ్లి ఆ ఊర్లోకి వెళ్లి అక్కడ ఒక ఇంట్లో వెలుగు కనిపిస్తే, ఆ ఇంటి వారిని విచారించి ఒక హోటల్ ఎక్కడుందో కనుక్కొని ఆ హోటల్ వాళ్ళు నిద్రపోతే వాళ్ళని నిద్ర లేపి, వారి చేత బ్రతిమాలి, వారి చేత అల్పాహారాన్ని చేయించి, అది తీసుకొచ్చి ఆ కాలు విరిగిన అతని ఆకలి తీర్చారు సారు. అంటే సార్‌కి సంబంధం లేని వాళ్ళ గురించి కూడా వారు అంత శ్రమపడి, వారి బాధలను తీరుస్తూ ఉండేవారు. వారి కరుణ అంత గొప్పది. ఓం నారాయణ. ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ